పరిస్థితిని నాలాంటి నేనై ఉంటే వర్షాలు వచ్చే ముందే పసిగట్టి మీ పంటంతా కూడా చూసి గోతాలు ముందే పంపించి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఒక్క బస్తా కూడా తడిచిపోకుండా కాపాడుండేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. అదే పరిపాలన చేతగాని దద్దమ్మలు మనల్ని నట్టేట్ల ముంచేసే పరిస్థితికి వస్తున్నారు. అది నా బాధ. ఏంటప్పుడు సంచి ఇచ్చారు, నేను పోయినాక మళ్ళీ సంచులు పెరగకపోతారు. అందుకే మీరందరూ రోడ్డు మీదకి రావాలి. నేను అవసరమైతే ఇంకా ఒక రోజు ఇక్కడే ఉంటా. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటా. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటా. రైతులు కూడా సిద్ధంగా ఉండండి, అప్పుడే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గోడౌన్లు రారా, నువ్వు చెప్తారా, నువ్వు బాగా నాకంటే బాగా. మీ తమ్ముడు ఒకటి చెప్తున్నాడు, ఆరుగాలం పండించి ధాన్యం రోడ్డు మీద పెట్టి మొక్కలు మలిచి ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డికి మల్లెపూలు దండలు కాదు, ధాన్యం రోడ్డు మీద పోసిన మొక్కలు వచ్చిన ధాన్యం అని చెప్పి మీరు సభాముఖం ద్వారా చెప్తున్నాం. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కొన్ని తెలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ ధాన్యాన్ని తడిసిపోయిన ధాన్యాన్ని రైతులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు ద్వారా మేము తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం. నిజంగా చాలా అంటే కళ్ళీళ్ళు వస్తున్నాయండి. ఈ కళ్ళీళ్ళు కాదు, ఆనంద భాషలు. రేపు పొద్దున్న అసలు దాని వెళ్ళలేదు, నా కూతురు ఎలా ఎగ్జామ్ రాస్తుందని చాలా బాధపడ్డాం. కానీ సారు నిజంగా మాకు దేవుడు లెక్క. దేవుడిగా చంద్రబాబు నాయుడు గారు దేవుడు లెక్కండి. నిజంగా నేను, నా కుటుంబం, నా భర్త దేవుడికి ఎలాగా విధేయత కలిగి ఉంటామో అంతకన్నా ఆయనకి నిజంగా విధేయులుగా మా జీవితకాలం అంతా మా హృదయాల్లో నిండిపోయి ఉంటాను. నేను తెలుగుదేశం పార్టీలో నేను ఏ చిన్న పని చేయలేదండి. వాస్తవంగా చెప్తున్నాను. నేను వైఎస్ఆర్కి చాలా కృషి చేశాం. పర్సనల్గా కూడా కొంత డబ్బు కూడా మేము ఖర్చు పెట్టి అందరు మోటివేట్ చేసి ఆ పార్టీలో నాకు రేషన్ ఇస్తానని ఎవరు మా కుప్పల వాసుబాబు గారు ప్రామిస్ చేసే ప్రామిస్ని ఏం చేశారు? ఏ గంగలోనూ కలిసిపోయి ఉంటుంది, ఏ వర్షంలోనూ వెళ్ళిపోయి ఉంటుంది. నిజంగా నేను నా హృదయపూర్వకంగా నిజంగా ఆయనకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నేను ఈ రోజు జెండా వేసుకుంటానండి, తెలుగుదేశం జెండా. నేను ఈ రోజు వేసుకున్నానండి, ఆయన ద్వారాగానే వేసుకుంటానండి. నాది తెలుగుదేశం పార్టీ. ఇక నుంచి నేను ఏదైనా సరే మన పార్టీ తెలుగుదేశం అధికారులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ మీకు ఎలాంటి క్యాంపెయినింగ్ కావాలన్నా, ఎలాంటి ఇదిగో
ఏ చిన్న పని చెప్పినా సరే నేను అన్నం తిన్నా సరే అన్నం వదిలేసి వస్తానని వాగ్దానం ఇస్తున్నానండి. తెలుగుదేశం పార్టీలోను నేను ఈ రోజు జాయిన్ అయిపోతున్నానండి. విజయ్ కుమార్ గారు వైఫ్ కి నిజంగా చాలా రోజులు నన్ను అడిగారు, సింధుజు గారు అడిగారండి నా పార్టీ అదండి అని చెప్పాను. నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్, హృదయపూర్వక నమస్కారాలండి. మీ వల్ల నేను ఈ రోజు నా కూతురు ఎగ్జామ్ రాస్తుందండి. నిజంగా పాండిచ్చేరి యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ నా కూతురు 7వ తారీఖున ఎగ్జామ్ రాస్తుంది. మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. చాలా 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 రుణపడి ఉన్నారు. ప్రభావతి గారు చెప్పింది నేను మనస్ఫూర్తిగా ఆవిడ యొక్క పరివర్తనను అభినందిస్తూ, నేను ఇక్కడేదో వారిని పార్టీలో చేర్చుకోవడానికి రాలేదు. నేను వచ్చింది 100% రైతాంగానికి న్యాయం చేయడానికే వచ్చాను తప్ప ఇంకొక విషయం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను వస్తానే ఆవిడ బాధ చెప్పినప్పుడు